మన అశ్వరాపేటకు సంబంధించిన రాధా అని ఒక ట్రాన్స్‌జెండర్ తన భర్తతో వేధింపులు అని చెప్పేసి అనేసి రీసెంట్‌గా ఆ అబ్బాయి తనను కొట్టడము, చిత్రహింసలకు గురి చేయడం అనే వీడియోస్ తను రిలీజ్ చేయడం జరిగింది. సో, నేను ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా ఒకసారి ఒక అడ్వకేట్‌కి కాల్ చేస్తాను ఇప్పుడు నేను. తనని అడిగి తెలుసుకుందాం మనం. ఇప్పుడు నువ్వు ఇది తీసుకోవట్లే కదా వాళ్ళు. సో, ఇది ఏ ఏ స్టేషన్ కిందకొస్తది ఇది? అశ్వరపేటేనమ్మ. అశ్వరావుపేట. ఆడనా మగనా ట్రాన్స్జెండర్ ఎవరైనా సరే ఇప్పుడు ప్రభుత్వం గుర్తించినప్పుడు వాళ్ళెవరు అతని మీద అగేన్స్ట్ గా కేసు చేయకపోవడానికి సెక్షన్ 377 ప్రకారం వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు నిన్ను నమ్మి ప్రేమించి నీ దగ్గరికి వచ్చినందుకు ఆ అమ్మాయికి ఇచ్చే శిక్ష ఇదా నువ్వు అనిల్? అంటే నువ్వు చేసిందే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? నీ దగ్గర డబ్బు కోసమే వచ్చాను అనుకుంటున్నావా? హాయ్, హలో, నమస్తే. నేను మీ స్నేహ. ప్రస్తుతానికి నేనైతే ఇక్కడ భద్రాద్రి డిస్ట్రిక్ట్ దగ్గర ఉన్న అశ్వరావుపేట మండలకైతే రావడం జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్గా మారింది ఏంటి అంటే, మన అశ్వరావుపేటకు సంబంధించిన రాధా అని ఒక ట్రాన్స్‌జెండర్ తన భర్తతో వేధింపులు అని చెప్పేసి అనేసి రీసెంట్‌గా ఆ అబ్బాయి తనను కొట్టడము, చిత్రహింసలకు గురి చేయడం అనే వీడియోస్ తను రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా ఒకసారి ఒక అడ్వకేట్‌కి కాల్ చేస్తాను ఇప్పుడు నేను. తనని అడిగి తెలుసుకుందాం మనం. ఇప్పుడు నువ్వు ఇది తీసుకోవట్లే కదా వాళ్ళు. సో, ఇది ఏ ఏ స్టేషన్ కిందకొస్తది ఇది? అశ్వరపేటేనమ్మ. అశ్వరావుపేట. Your call has been forwarded. కోర్టులో ఉన్నాడు ఈయన. ఇప్పుడే ఎత్తండి మళ్ళీ మనం చదువుతున్నాం. స్నేహ గారు సార్ అది నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నారా సార్? చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. రేపు ప్రస్తుతానికి సార్ ఇప్పుడు నేను మన భద్రాద్రి డిస్ట్రిక్ట్ దగ్గర ఉన్న అశ్వరావుపేటకి అయితే రావడం జరిగింది సార్. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక ట్రాన్స్జెండరు ఒక అబ్బాయిని ప్రేమించింది, పెళ్లి చేసుకుంది. ఇద్దరు ఇష్టానుకంతో పెళ్లి చేసుకున్నారు, సహజీవనం చేస్తున్నారు. సో ఒక 2 నెలలు మాత్రం 3 నెలలు మాత్రమే మంచిగా ఉన్నారు. సో తర్వాత ఆ అబ్బాయి ఈ అమ్మాయిని చిత్రహింసలకు గురి చేయడం, కొట్టడము, తిట్టడము, చంపేస్తా అని బెదిరించడము, చాలా రకాలుగా ఈమెని మెంటల్‌గా స్ట్రెస్ చేయడము, ఇలాంటివి జరుగుతున్నాయి. సో అవన్నీ జరగడం వలన ఈ అమ్మాయి మెంటల్‌గా డిప్రెషన్‌లోకి. సో ఈ అమ్మాయి 2 టైమ్స్ పీఎస్‌కెళ్ళి కంప్లెయింట్ ఇచ్చింది. ఇక్కడ అశ్వరావుపేట మండలంలో పీఎస్‌కి వెళ్ళి స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇస్తే వాళ్ళు ఎలాంటి రిప్లై కూడా ఇవ్వటం లేదు. సో ఒకసారి మన పక్కనే ట్రాన్స్‌జెండర్ రాధా ఉన్నారు, మాట్లాడతారా సార్ ఒకసారి? ఇవ్వండి, పర్వాలేదు. సుబ్బు సార్ అని అడ్వకేట్ సార్. ఒకసారి సార్‌తో చెప్పు ఒకసారి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. అదే సార్, నేను ఇప్పుడు అమ్మగారు చెప్పారు కదా, ఆ విధంగా నాకు జరుగుతుంది సార్. జరుగుతున్న నేను 2 టైమ్స్ కంప్లైంట్ ఇచ్చాను. దాని గురించి రిప్లై లేదు. ఏదంటే చూస్తానమ్మా, నేను పిలిపిస్తాను, మాట్లాడతాను అని అంటున్నారు కానీ మాట్లాడట్లేదు సార్. నాకు మా అత్తగారితో నాకు చాలా టార్చర్ అయిపోయింది సార్ ముందు. ఆయన కన్నా ముందు తన టార్చర్ ఎక్కువైంది. పిల్లలు లేరు అని అంటాం. పదే పదే నువ్వు ట్రాన్స్జెండర్ కొజ్జా అని అంటాం. ఇలా నన్ను ఆమె వేధించే ఎక్కువైనాయి, తనకు ఎక్కేసి చెప్పే ఎక్కువైనాయి. చాలా ఇబ్బందులు పెడుతున్నారు సార్. కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి, అమ్మగారికి పెట్టాను నేను. అవి మీకు పంపిస్తారు, ఒకసారి అవన్నీ కూడా చూడండి సార్. తప్పకుండా అమ్మా. అయితే ఇప్పుడు వాళ్ళు మీరు కంప్లైంట్ పెట్టినా సరే పట్టించుకోవట్లేదు. లేదు సార్. పోలీస్ స్టేషన్ లో పట్టించుకోవట్లేదు. మీరు ఏం చేస్తారంటే ఆ కంప్లైంట్ ఒకసారి నాకు పంపించండి. పంపించిన తర్వాత మీకు ట్రాన్స్జెండర్ కి సంబంధించి ఐడి కార్డు ఉందా? అంటే ఆధార్ కార్డు ఉందా? ఉంది సార్. ఐడి కార్డు ఉంది సార్. మరి అలాంటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డు లేకపోతే ప్రాబ్లం, కానీ మీరు ట్రాన్స్జెండర్ అనే ఆధార్ కార్డు ఉన్నప్పుడు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయకపోవడానికి దాంట్లో ఏంటి సమస్య? పిలిపించి మాట్లాడడం ఏంటి? కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేయాలి. అది ఆడనా మగనా ట్రాన్స్జెండర్ ఎవరైనా సరే ఇప్పుడు ప్రభుత్వం గుర్తించినప్పుడు వాళ్ళెవరు అతని మీద అగేన్స్ట్ గా కేసు చేయకపోవడానికి. సార్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళని పిలిపించట్లేదు. ఈమె 2 టైమ్స్ వెళ్ళి కేసు పెడితే వాళ్ళని అక్కడికి పిలిపించట్లేదు. ఎవరైతే మనము కేసు పెట్టిన వ్యక్తులు ఎవరి మీద అయితే పెట్టామో వాళ్ళని స్టేషన్ దగ్గర పిలిపించాలి ఈ అమ్మాయి కోసము. అయితే
మీరు ఏం చేస్తారంటే సార్. అసలు యాక్చువల్ గా ట్రాన్స్జెండర్స్ కి మ్యారేజ్ అనేది చట్టబద్ధత లేదు. ఓకే కానీ సార్. ఓకే సార్. మీరిద్దరూ సహజీవనం చేశారు కదా సార్. సహజీవనం చేస్తున్నారు కాబట్టి సార్. ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు భార్యాభర్తలకు సంబంధించిన కేసు పెట్టకపోయినా ఈ టార్చర్ కి సంబంధించిన కేసులైనా పెట్టాలి కదా వాళ్ళు అవును పోలీసులు. సార్. అదే సార్. అసలు పిలిపించి అడగాలి కదా సార్. ఏం జరిగింది? అసలు మీ ఇద్దరి మధ్య ఇష్యూ ఎందుకొచ్చింది? దేనికోసం అనేది అది ఒక రెస్పెక్ట్ లేదు అసలు. ఒక ట్రాన్స్‌జెండర్ ఇంత బాధపడుతుంటే అక్కడ ఉమ్. హ్యూమన్ బీయింగ్ కూడా లేదు. అసలు పీఎస్‌లో ఈ విధంగా చూస్తున్నారా? ఏంటి ఉమ్. సార్ అసలు ఏం జరుగుతుందసలు? అయితే వాళ్ళు ఖచ్చితంగా చేసేది తప్పే పోలీసులు. హ్మ్. యాక్చువల్ గా ట్రాన్స్జెండర్ ఐడి కార్డు ఉన్నప్పుడు ఈవిడ ఖచ్చితంగా ఈవిడకి కంప్లైంట్ చేసే అధికారం ఉంది. ఉంది సరే సార్. వీళ్ళిద్దరికి మ్యారేజ్ అనేది చట్టబద్ధత కాదు కానీ సెక్షన్ 377 ప్రకారం వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఆపోజిట్ లో ఉన్న పర్సన్ కి సరే వాళ్ళిద్దరికి పెళ్లి అనేది చట్టబద్ధత లేకపోయినా ఇద్దరు కలిసి ఉంటున్నప్పుడు సార్. వేరే పర్సన్ ఈ ట్రాన్స్జెండర్ ని వేధిస్తున్నప్పుడు ఆ వేధింపులకు సంబంధించిన సెక్షన్లైనా పెట్టాలి కదా. అదే కదా సార్. అదే కదా సార్. ఇప్పుడు 323 ఉంది, కొట్టడం తిట్టడం లాంటివి ఉంది, సార్. సెక్షువల్ హరాస్మెంట్ ఉంది. సార్. ట్రాన్స్జెండర్ కూడా సెక్షువల్ హరాస్మెంట్ అంటే సేమ్ జెండర్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే వేరే వాళ్ళు సెక్షువల్ గా వేధిస్తున్నారు అన్నప్పుడు సెక్షన్ 377 ప్రకారం వేరే వాళ్ళకి ఇష్టం లేనప్పుడు వాళ్ళకి సంబంధించిన కేసు బనాయించాలి కదా అతని సార్ మీద. ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ అమ్మాయిని సెక్సువల్‌గా హరాస్ చేయడము, విపరీతంగా మొఖం మీద కొరకడము, ఆయన ఇష్టం వచ్చినప్పుడు వచ్చి ఫిజికల్‌గా వాడు చెయ్యమని చెప్పేసడము, ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టడము, అతి దారుణంగా కొట్టడం సార్. సార్ కొట్టే రేట్ ఎవరిచ్చారు సార్ వీళ్ళకి? అసలు నాకు అర్థం కాదు. అయితే మీరు ఏం చేస్తారంటే స్నేహ గారు సార్. ఆవిడని తీసుకొని ఫస్ట్ హ్మ్. MLC తీసుకోండి, మెడికల్ లీగల్ సర్టిఫికేట్ అంటారు. సార్. ఓకే ఆవిడ సార్. దెబ్బలు గాయాలు ఉంటే ఓకే సార్. ఆవిడ ఫస్ట్ అక్కడ ఏదైతే ఏరియా హాస్పిటల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏదైతే ఉందో ఓకే సార్. అక్కడికి తీసుకెళ్లి ఫస్ట్ అడ్మిట్ చేసి ఓకే ఆ సార్. దెబ్బలకు సంబంధించిన MLC సర్టిఫికేట్ తీసుకోమనండి. తప్పకుండా సార్. ఆ తప్పకుండా. MLC తీసుకొని డైరెక్ట్ గా ఆ MLC తో పాటు మీరు అక్కడికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు నాకు కాల్ చేయండి, నేను కంప్లైంట్ ఎలా రాయాలో చెప్తా. ఆ తప్పకుండా కంప్లైంట్ సార్. రాసి ఆ MLC దానికి అటాచ్ చేసి సార్. జిరాక్స్ ఒరిజినల్ ఇవ్వకండి, పోలీసులకు ఒరిజినల్ ఇవ్వకండి. ఓకే సార్. దాన్ని జిరాక్స్ అటాచ్ చేసి మళ్ళీ ఒకసారి మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఆ కంప్లైంట్ ఇచ్చి హ్మ్. నాకు కాల్ చేయండి, నేను అక్కడ ఉన్న SI తో నేను మాట్లాడతా. థ్యాంక్ యూ ఒకవేళ సో మచ్ సార్. సార్. అప్పటికి కూడా వినండి, అప్పుడు కూడా వాళ్ళు కేసు ఫైల్ చేయకపోతే డైరెక్ట్ గా ప్రైవేట్ కంప్లైంట్ అంటే కోర్టు ద్వారా FIR చేయించవచ్చు. కేసు ఓకే ఫైల్ సార్. చేసి ఓకే సార్. దాని గురించి భయపడాల్సిన పని లేదు. నువ్వు ఇప్పుడు కేసు ఫైల్ సిద్ధంగా అయితే ఉన్నావు కదా? అవునమ్మా. ఎందుకంటే తనతో నేను ఇంకా ఉండలేను అనుకోని నేను తన మీద కేసేసి ఇవన్నీ నాకు చేశాడు. నా అమౌంట్ కొన్ని వాడుకున్నారు. సార్ ఈ అమ్మాయి అది కొంత కూడా అమౌంట్ కూడా అది పెట్టడం కూడా జరిగింది. చట్ట ప్రకారం నేరమే. ఓకే ఈ సార్. అమ్మాయికి సంబంధించిన డబ్బులు వాడుకోవడం కూడా నేరమే. ఈ ఓకే సార్. అమ్మాయిని సెక్షువల్ గా హెరాస్ చేయటం, తర్వాత ఈ అమ్మాయి డబ్బులు వాడుకోవడం, హ్మ్. చట్టానికి వ్యతిరేకంగా ఈ అమ్మాయికి తాళి కట్టి ఈ అమ్మాయిని మభ్యపెట్టి ఈ అమ్మాయిని అంటే బలం అంటే నువ్వు ఎవరికన్నా చెప్తే చంపేస్తాని మభ్యపెట్టడం కూడా అది నేరం. అదే సార్. అదే సార్. సో కాబట్టి సుబ్బు సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మీరు బిజీగా ఉన్నారు ఇప్పుడు. సో అంటే ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క విషయాన్ని మీ దాకా తీసుకురాగానే మాకు సలహాలు ఇచ్చారు. సో తప్పకుండా ఈ అమ్మాయి వెళ్ళి మీరు చెప్పిన పరంగా ఆ అబ్బాయి ఇప్పుడు ఏం చేసినా సరే వెంటనే లీగల్‌గా తీసుకునే విధంగా మీ సపోర్ట్ తీసుకుంటాం సార్ తప్పకుండా. తప్పకుండా ఈ అమ్మాయికి మీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తే నేను కూడా తనకు సపోర్ట్ చేస్తాను. మీకు అందుబాటులో ఉంటాం సార్. సో మాకు ఈ యొక్క విషయంలో మాత్రం చాలా సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. 100% చేస్తానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.